హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఆలు చీజ్ బోండాను అయితే ఇప్పుడు తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ముందుగా బాయిల్ చేసిన పొటాటోలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత కారం, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాం. ఈ పొటాటో పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుందాం. తర్వాత రౌండ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా చిన్నగా హోల్ పెట్టుకొని అందులో అయితే చీజ్ పెట్టి మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం కవర్ చేసేయాలి. ఈ విధంగా రౌండ్గా చేసేద్దాం. మీకు ఇష్టం ఉంటే చీజ్ పెడతాం కదా, చీజ్ పెట్టిన తర్వాత చికెన్ని ఉడకబెట్టుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవన్నీ బాల్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ బాల్స్ అనేది మెల్లగా నూనెలో అయితే వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని అయితే దింపుకోవాలి. ఈ విధంగా రెండు పక్కల కాలేలాగా ఈ విధంగా కలుపుకుందాం. చూడండి బాల్స్ అనేది ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. అంతే, నేనైతే ఇందులో 2-3 దాంట్లో చికెన్ పెట్టి అయితే నేను చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మాత్రం అది చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చీజ్ ఆలుతో చేసింది అయితే కొంచెం బాగుంటుందని అనుకున్నా, బట్ టేస్ట్ అయితే బాగుండింది. చికెన్ పెట్టింది అయితే ఇంకా బాగుండింది. చూడండి చూసేదానికి ఎంత బాగుందో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.